ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పాపం సరస్వతీదేవి ఎప్పుడూ వీణ వాయించుకుంటూ ఏదో ఒకటి రాసుకుంటూ కూర్చునేది. అందుకే ఆ బ్రహ్మదేవుడు ప్రశాంతంగా ఉన్నచోటే కూర్చొని ఉంటాడు. అంతెందుకు, ఉదాహరణకు నన్నే తీసుకో. నేను కూడా నా భార్య పోరు పడలేక నీలాగే 20 సంవత్సరాల క్రితం ఒక మిడ్ నైట్ ఇంట్లోంచి జంపు జిలాని. ఆనాడు నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ సన్యాసి వేషం. రియల్లీ? నువ్వు అబద్ధం చెప్పట్లేదు కదా? అబద్ధమా? చీకు చింతలు ఉంటే అబద్ధాలు చెప్పొచ్చు. చింతలే లేనప్పుడు అబద్ధాలు చెప్పడం ఎందుకు? ఇప్పుడు హాయిగా కడుపు నిండా 3 పూటలా ప్రశాంతంగా తింటున్నాను. మనసుకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్తున్నాను. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పడుకుంటున్నాను. మనసు ప్రశాంతంగా ఉంది. అట్ ప్రెజెంట్ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ నాట్ హ్యాపీ. నా జీవితంలో నవ్వు అనేది లేకుండా పోయింది. అమాయకుడా, నేను ఈ నవ్వు నవ్వడానికి 20 ఏళ్ళు పట్టింది. నీకు సమయం పడుతుంది నాయనా. నాకు కూడా మీలాగే హ్యాపీగా ఉండాలని ఉంది. అవునా? ఫాలో మీ. వస్తున్నావా నాయనా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుభ్యో నమః. ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవబంధాలు, భార్య, పిల్లలు ఎవరూ ఇతని మనసు దగ్గరికి కాని ఈ మనిషి దగ్గరికి కాని దరిదాపుల్లోకి కూడా రాకూడదు. ఇతను ఇలాగే సన్యాసిలా ఉండాలి. ఏంటి సన్నాసిలాగా? సన్యాసికి జ్ఞానోదయం అయితే సన్యాసి అవుతాడు. ఒకప్పుడు నేను కూడా సన్యాసినే. ఇప్పుడు సన్యాసి అవలా? రేపు నువ్వు కూడా అంతే. ప్రయాణం మొదలు పెడదామా? ఎక్కడికే? ఎవరికైనా ఒక ఇల్లే ఉంటుంది. మనలాంటి వాళ్ళకి లోకమంతా ఇల్లే. ఎక్కడికి వెళ్తున్నామని తెలిసి వెళ్తే అది జీవితం. తెలియకుండా ప్రయాణం చేస్తే అది వైరాగ్యం. అదే సాధుత్వం. ఆ తత్వం నీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. ఐఎమ్ బెస్ట్. ఐఎమ్ బెస్ట్. కమ్ విత్ మీ. పదండి స్వామి, పదండి. రోజా, మన సంపంగి ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అవునండి, ఈ రోజు దాని సంగతి తేల్చేయాలి. అవును, త్వరగా పోనీరా. సంపంగి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే సవ్వేష్ మరిది గారు వచ్చేస్తారా? ఏడవకుండా ఈ పాలు తాగు. సంపంగి, బావగారి వాళ్ళు వెళ్ళారు కదా, ఖచ్చితంగా సవ్వేష్ బావగారిని ఇంటికి తీసుకొస్తారు. నువ్విలా ఏడుస్తూ ఉండకు, దయచేసి తాగు. అల్లుడు గారిని ఇంట్లోంచి పంపించేసి పాలు తాగుతున్నావా? పాలు సిగ్గులేదేంట నీకు? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా?
సవ్యేష్ అల్లుడు గారు తనంతట తానుగా వెళ్ళలేదే. నువ్వే ఆయన మనసు విరిచేసి పంపించేశావు. నీ వల్లే వెళ్ళిపోయారు. నువ్వే ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు. నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన భర్తని పారిపోయేలా చేశావు. నువ్వు ఆడదానివేనా? అసలు మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మని పిలిచారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది మారదు. దీని తల పొగరు తగ్గదు. దీన్ని చంపేసి నేను జైలుకు పోతాను. ఇది ఇంట్లో ఉన్నంత వరకు ఎవరిని మనశ్శాంతిగా ఉండవదమ్మా. ఆపండి. మొహం చూడు, మొహం. చేయవలసిందంతా చేసి ఏమీ తెలియని అమాయకురాల్లా ఎలా చూస్తుందో చూడండి. రేవతి, ఇంకా దీన్నింట్లో ఎందుకుండనిచ్చారు? సవ్యేష్ అల్లుడు గారి ఇంట్లోంచి వెళ్లిపోయిన మరుక్షణమే దీన్ని తరిమేయాల్సింది కదా. ఇది ఈ ఇంట్లో ఉంటే మీ కాపురాల్లో కూడా చిచ్చు పెడుతుంది. ముందు దీన్ని తరిమేయండి. పిన్ని, ఆవేశపడకండి, వదిలేయండి. సవ్యేష్ మర్ది గారు ఎక్కడికి వెళ్లరు, తిరిగి ఇంటికే వచ్చేస్తారు. పిల్లివారి కుటుంబం అందమైన పొదరిల్లులా ఉండాలంటే ముందు ఈ సంపంగిని ఇంట్లోంచి తరివేయండి. లేదంటే మీ కుటుంబం ముక్కలైపోతుంది. ఇదేమి మీ ఫ్యామిలీ కాదు, పిల్లివారింటి కుటుంబం. ఏమండి, వదిలేయండి. నాకు తెలుసు ఏదో ఒక రోజున ఇలా జరుగుతుంది అని. ఇలాంటి గయ్యాళితో కాపురం ఎవరు చేస్తారండి? అందుకే మా నల్లుడు గారు దీని పోరు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయారు. కోమలి, మీ చెల్లెలు ఈ ఇంట్లో ఉన్నంత వరకు సవ్యేష్ అల్లుడు గారు పిల్లివారింటికి రానుగాక రారు. చూడమ్మా కోమలి, దాన్ని చూడు, ఎలా చూస్తుందో చూడు. కట్టుకున్న భర్తకి నరకం చూపించి ఇంట్లోంచి పారిపోయేటట్టు చేసి ఎలా చూస్తుందో చూడు. మళ్ళీ దేవుడా, ఇలాంటి దుర్మార్గురాల్ని నా కడుపునెందుకు పుట్టించావయ్యా? దీన్నెందుకు కన్నానా అని సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మా, నువ్వు అతి చేయకు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. అన్నిటికీ కారణం ఇదిగో ఈ ముగ్గురు, ఆ మల్లికే కారణం. అట్టు తిరిగేసినంత తేలిగ్గా ప్లేట్ ఎలా మార్చేస్తుందో చూసారా? మేం కారణమా? అదెలాగమ్మా? మేమేం చేసామే? అనవసరంగా మా మీద ఎందుకు నిందలేస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, ఆహా, ఓహో, ఏమీ తెలియనట్లు ఏం అడుగుతున్నారు? నన్ను సవ్యేష్ బావని ఇంట్లో నుంచి పంపించేయండి, మేము విడిగా వెళ్ళి బతుకుతామని చిల్లక్కి చెప్పినట్టు చెప్తే మీరు విన్నారా? ఇప్పుడు చూడండి, బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోవడానికి కారణం మీరే కదా. ఏం మాట్లాడుతున్నావే? అమ్మా, నువ్వుండు. సంపంగి, ఏంటిది? ఏదైతే వాగుతున్నావు? అసలు అది నోరేనా? చూడమ్మా కోమలి, నేను చెప్పేది విను. గంజాయి మొక్క లాంటి ఈ సంపంగి ఇంట్లో ఉన్న